Hi, good evening, friends. How are you all? So, I hope you are doing well. And today I have come up with a new topic. Its name is parts of speech. తెలుగులో మన వాటిని భాషా భాగాలు అంటాం. సో parts of speech. You see, parts of speech. Parts అంటే భాగాలు. స్పీచ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మెంట్ బై స్పీచ్? స్పీచ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఆర్ a group of ideas, group of thoughts and a group of opinions, and that can be expressed in a certain language. I mean, it's English language, right? So that is called speech. Speech is nothing but it's a language. Okay, our opinions, our thoughts can be expressed in a language, right? So that language, in that language is that English language is connected with 8 kinds of words. 8 kinds of words, right? And these 8 kinds of words have their own names. Okay, so these names or these words are given certain names, okay, according to their usage and position in a sentence, right? So here definition, see, the words are divided according to their usage and position, right? So English language lo, the entire English language is connected with the 8 words. Okay, ఆ words ని మనం యూజ్ చేసేటువంటి విధానంలో అవి ఉండేటువంటి ప్లేస్లో, అంటే ఒక వాక్యంలో అవి ఉండేటువంటి పొజిషన్ కానీ అవి యూజ్ చేసేటువంటి విధానాన్ని బట్టి వాటికి కొన్ని నేమ్స్ ఇవ్వటం జరిగింది. అందుకే ఇక్కడ డెఫినేషన్ ఉంది, వర్డ్స్ ఆర్ డివైడెడ్ అకార్డింగ్ టు దేర్ యూసేజ్ అండ్ పొజిషన్ ఇన్ ఏ సెంటెన్స్ కాల్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, రైట్? సో దే ఆర్ 8 ఇన్ నెంబర్. మొత్తం కూడా ఎన్ని ఉంటాయట? 8 ఉన్నాయి. ఆ 8 ఏంటి ఇక్కడ చూద్దాం. నౌన్, ప్రొనౌన్, adjective, verb, adverb, preposition, conjunction, interjection, right? ఈ 8 మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గా అనుకుంటాము. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వీటి నేమ్స్ ఎందుకు వచ్చిందంటే అవి సెంటెన్స్ లో ఉపయోగించే విధానాన్ని బట్టి, అవి ఉండే ప్లేసెస్ ని బట్టి మనం వాటికి ఆ నేమ్స్ ఇవ్వడం అనేది జరిగింది, రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ the definition of parts of speech and the names of the parts of speech. తెలుగులో మనం వాటిని నామవాచకం అని, నౌన్ అంటే నామవాచకం అని, ప్రనౌన్ అంటే సర్వనామం అని, యాడ్జెక్టివ్ అంటే విశేషణం అని, వర్బ్ అంటే క్రియ అని, యాడ్వర్బ్ అంటే క్రియా విశేషణం అని, ప్రిపోజిషన్ అంటే విభక్తి అని, కంజంక్షన్ అంటే సముచ్చయం అని, ఇంటర్జెక్షన్ అంటే ఆశ్చర్యము, ఆశ్చర్యార్థకం అని. సో ఈ విధంగా వీటికి ఈ నేమ్స్ ఇవ్వటం అనేది జరిగింది. ఓకే, సో నౌ లెట్ us see what is noun, what is the definition of noun, right? Next, now noun. So noun, it is a naming word. So name of a person, place or thing is called noun. అంటే noun అంటే నామవాచకము. ప్రతి పేరుని మనము నామవాచకంగా ట్రీట్ చేస్తాం, అంటే ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఏ నౌన్. సో నేమ్ ఆఫ్ ఏ పర్సన్ అంటే వ్యక్తి పేరు కానీ, నేమ్ ఆఫ్ ఏ ప్లేస్ స్థలాల పేరు కానీ, నేమ్ ఆఫ్ ఏ థింగ్ వస్తువుల పేర్లను మనము నామవాచకం అంటే నౌన్గా ట్రీట్ చేస్తాం. సో ఎగ్జాంపుల్స్ ఇక్కడ రాసాను చూడు. సత్యం ఈజ్ ఏ జనరస్ పర్సన్. ఇక్కడ సత్యం అనే వర్డ్, సత్యం ఈజ్ ఏ జనరస్ పర్సన్. సో సత్యం ఈజ్ ఏ నౌన్, ఇట్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ పర్సన్. సో ఈజ్ ఎ జనరస్ పర్సన్. జనరస్ అంటే కైండ్ పర్సన్ అర్థం, మంచి వ్యక్తి అని చెప్పడానికి. ఓకే, హైదరాబాద్ ఈజ్ ఎ బిగ్ సిటీ. సో హైదరాబాద్ అనేది ఒక ప్లేస్, అది ఒక నగరం. ఓకే, హైదరాబాద్ ఈజ్ ఏ బిగ్ సిటీ. సో హైదరాబాద్, బెంగళూరు, కలకత్తా, చెన్నై, ఇలా
ఆల్ ప్లేసెస్ మనము వాటి నేమ్స్ని బట్టి మనం వాటిని నౌన్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రోజ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్. రోజ్ అంటే ఒక పువ్వు. ఓకే, సో దాన్ని కూడా మనం ఇక్కడ రోజ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ అని చెప్పుకోవచ్చు. సో పెన్ తీసుకుంటే పెన్ అనేది థింగ్. సో పెన్ ఈజ్ మైటర్ దాన్ ద స్వర్డ్. ఓకే, అలా ఈ విధంగా మనము మనుషుల పేర్లని, వస్తువుల పేర్లని, జంతువుల పేర్లని, పక్షుల పేర్లని, ఓకే, నేమ్స్ ఆఫ్ బర్డ్స్, నేమ్స్ ఆఫ్ ఎనిమల్స్, నేమ్స్ ఆఫ్ థింగ్స్, ఓకే, నేమ్స్ ఆఫ్ పర్సన్స్, ప్లేసెస్, ఇవన్నీ కూడా మనము ఆల్ నేమ్స్ మనము వీఆర్ కాల్డ్ ద నౌన్స్. ఆల్ ద నేమ్స్ ఆఫ్ పర్సన్స్ ఆర్ కాల్డ్, ఆల్ ద నేమ్స్ ఆఫ్ పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్, ఓకే, ఆర్ కాల్డ్ నేమ్స్. ఓకే, నథింగ్ నౌన్ అంటే నేమింగ్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనం లెట్ us get into pronoun, the concept pronoun. Pronoun is a word. It is a word which is used instead of noun. Instead of, ఇక్కడ మీనింగ్ గుర్తుపెట్టుకోవాలి. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే బదులుగా, నామవాచకానికి బదులుగా వాడేదాన్ని సర్వనామం అని తెలుగులో చెప్పుకుంటాం. ఇట్స్ ద సేమ్ డెఫినేషన్ కెన్ బి ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఇంగ్లీష్. సో a pronoun is used instead of a noun. అంటే noun కు బదులుగా వాడేదాన్ని pronoun అంటాం. సో ఎలా వాడమే ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, జయంత్ స్టడీస్ వెల్. జయంత్ స్టడీస్ వెల్. జయంత్ బాగా చదువుతాడు అని చెప్పుకుంటున్నాం. హీ గెట్స్ గుడ్ మార్క్. ఇక్కడ రెండు సెంటెన్స్ రాసాం. జయంత్ స్టడీస్ వెల్, హీ గెట్స్ గుడ్ మార్క్. సో జయంత్ స్టడీస్ వెల్ అన్న తర్వాత హీ గెట్స్ గుడ్ మార్క్ అని రాసాం. ఓకే, ఇక్కడ జయంత్ అనేది నౌన్ అయితే హీ అనేది ప్రనౌన్. హీ అనేది ప్రనౌన్. సో జయంత్ స్టడీస్ వెల్. మళ్ళీ నెక్స్ట్ టైం జయంత్ గెట్స్ గుడ్ మార్క్స్ అనే జయంత్ పేరుని నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేయకుండా ద రిపిటేషన్ తగ్గించడం కోసం మనము ప్రనౌన్స్ ని వాడుతుంటాము. ఓకే, సో కాబట్టి ఇక్కడ జయంత్కు బదులు ఏం వాడాం? హీ వాడాం. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ జయంత్ he is used. He is replaced in the place of Jayant. ఇక్కడ హరి అండ్ గిరి ఆర్ ప్లేయర్స్. హరి గిరి అనే వాళ్ళిద్దరు కూడా ప్లేయర్స్ అట. దే ప్లే చెస్. ఇక్కడ దే ఉంది. ఇక్కడ హరి గిరి అనేది రెండు నామవాచకాలు. హరి అండ్ గిరి ఆర్ ద నౌన్స్. సో వీళ్ళిద్దరికి బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ టూ నౌన్స్ we use the one word that is they. Okay, they is a pronoun. Okay, they అనే వర్డ్ మనం pronoun గా ట్రీట్ చేస్తాము. they is used instead of హరి అండ్ గిరి. హరి అండ్ గిరికి బదులుగా మనం ఏం యూజ్ చేసాము? they అనే వర్డ్ ని యూజ్ చేసాము. రైట్, they is a pronoun. అదే ఇక్కడికి వచ్చేసి రాధా. రాధా ఈజ్ ఏ టీచర్. రాధా ఈజ్ ఏ టీచర్. ఓకే, రాధా అనేది నౌన్. సో instead of Radha, here we use she. Radha is a teacher. She teaches English. Okay, మళ్ళీ మనము Radha is a teacher, Radha teaches English అని అనకుండా, అంటే రాధాని మళ్ళీ ఉపయోగించకుండా, అంటే నామవాచకాన్ని మళ్ళీ ఉపయోగించకుండా మనం ఏం వర్డ్ యూజ్ చేసామంటే she అనే వర్డ్ యూజ్ చేసాము. అంటే she is, it is a word. అంటే she అనేది pronoun. she is used instead of noun Radha. అలా మనము ఇలా చాలా ప్రొనౌన్స్ ఉన్నాయి ఇంగ్లీష్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హీ అని, ఇట్, షీ, దే, వి, యు, మీ, ఓకే, అజ్, దెమ్, ఇలా కొన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉంటాయి, కొన్ని ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉంటాయి. ప్రొనౌన్స్ లో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఉంటాయి. మళ్ళీ మనం నెక్స్ట్ టాపిక్ లో, నెక్స్ట్ కాన్సెప్ట్ లో కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ లో మనం వాటిని డిస్కస్ చేసుకుందాం. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ pronoun, right? So pronoun మీకు I hope you understood the pronoun. Pronoun ఏం లేదు, it is a word which is used instead of noun. noun కు బదులుగా వాడేది pronoun అంటాము. ఆ pronouns ఏంటో ఒకసారి ఎగ్జాంపుల్ లో మనం చూసుకుందాం. ఓకే, నెక్స్ట్, రైట్, నౌ adjective. Adjective, it is a word which qualifies a noun and it adds something to the meaning of noun, right? అంటే ఒక నౌన్ ఉన్నటువంటి క్వాలిటీని చెప్పేదాన్ని మనం యాడ్జెక్టివ్ కింద చెప్పుకుంటాం. అంటే యాడ్జెక్టివ్ అంటే ఇట్ గివ్స్ సమ్ క్వాలిటీ, అంటే గుణాన్ని తెలియజేసేదాన్ని మనము యాడ్జెక్టివ్ అంటాం. మరి దేనిలో ఉన్న గుణాన్ని తెలియజేయటం అంటే ఒక నౌన్ లో ఉన్నటువంటి గుణాన్ని కానీ, ఒక ప్రనౌన్ లో ఉన్నటువంటి గుణాన్ని కానీ తెలియజేస్తాం. ఇక్కడ డెఫినేషన్ మనం నౌన్ అని చెప్పుకున్నాం, మీకు ఈజీగా అర్థం కావడం కోసం. ఓకే,
సో ఇట్ ఈస్ ఏ వర్డ్ విచ్ క్వాలిఫైస్ ఏ నౌన్. అంటే నౌన్ లో ఉన్నటువంటి ప్రత్యేకతని, నౌన్కు ఉన్నటువంటి ఒక మంచి గుణాన్ని, ఓకే, దాన్ని క్వాలిఫై చేస్తుందన్నమాట. అంటే ఆ నౌన్ లో ఉన్నటువంటి ప్రత్యేకతని తెలియజేస్తుంది. అంటే adjective is a word which qualifies noun. It specifies the quality of a particular noun. Okay, సో అదేవిధంగా ఇట్ యాడ్స్ సంథింగ్, అంటే దానికి ఏదైనా కొంత యాడ్ చేయడం. అంటే నౌన్కి ఇది గొప్పగా ఉంది, ఇది చాలా బాగుంది అని ఇట్ యాడ్ సంథింగ్ టు ద మీనింగ్ ఆఫ్ నౌన్. అంటే నౌన్కి ఒక మంచి దానికి అర్థం ఇచ్చే విధంగా ఒక మంచి క్వాలిటీని యాడ్ చేయడాన్ని మనము యాడ్జెక్టివ్ అంటాము. సో ఇక్కడ ఎగ్జాంపుల్ రాసుకున్నాము. వసంత్ ఈజ్ ఏ బ్రేవ్ బాయ్. ఇక్కడ బ్రేవ్ అనేది ధైర్యము. ఓకే, బ్రేవ్ అంటే ధైర్యం, అదొక క్వాలిటీ. ఓకే, బ్రేవ్, కరేజ్. ఓకే, వసంత్ ఎవరిని క్వాలిఫై చేస్తుంది? బ్రేవ్ అనేది వసంత్ని క్వాలిఫై చేస్తుంది. కాబట్టి వసంత్ ఈజ్ ఏ బ్రేవ్ బాయ్. ఇక్కడ బ్రేవ్ అనేది యాడ్జెక్టివ్, అంటే ఒక క్వాలిటీ, వసంత్లో ఉన్న క్వాలిటీని తెలియజేస్తుంది. అదేవిధంగా రోజ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్. ఓకే, సో బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్. బ్యూటిఫుల్ అంటే అందమైనది. రోజ్ ఎలా ఉందని చెప్తుంది? అందంగా ఉంది అని చెప్తుంది. సో రోజ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్. సో ఇక్కడ రోజ్ అనేది నౌను. ఈ నౌన్ని క్వాలిఫై చేస్తుంది యాడ్జెక్టివ్ అనేది. నెక్స్ట్, సీత అండ్ గీత ఆర్ కైండ్ గర్ల్స్. ఓకే, సో సీత అండ్ గీత అనే ఇద్దరు అమ్మాయిలు కూడా వాళ్ళు కైండ్ గర్ల్స్ అంటే ఒక మంచి దయగల అమ్మాయిలు, ఓకే అని చెప్తుంది ఇక్కడ. ఓకే, కైండ్ అనేది ఒక యాడ్జెక్టివ్, రైట్. సో ఈ విధంగా నౌన్లో ఉన్నటువంటి ప్రత్యేకతను తెలియజేసేవే యాడ్జెక్టివ్ అంటాము. సో యాడ్జెక్టివ్స్ ఆర్ ద వర్డ్స్ విచ్ క్వాలిఫైస్ ద నౌన్ అండ్ విచ్ గివ్స్ సంథింగ్ ఇంపార్టెంట్ టు ద మీనింగ్ ఆఫ్ నౌన్. ఓకే, సో కాబట్టి మనము నౌన్లో ఉన్న ప్రత్యేకతను తెలియజేసేది యాడ్జెక్టివ్ని, విశేషణము యాడ్జెక్టివ్ అని చెప్పుకుంటాము. ఓకే, సో you please make note of it and you try to gather more and more adjectives so in your text. మీరు ఏదైనా పేపర్ చదివేటప్పుడు కానీ బుక్ చదివేటప్పుడు కానీ దాంట్లో ఈ క్వాలిటీ తెలియచేటువంటి యాడ్జెక్టివ్స్ అన్నీ కూడా ఫైండ్ అవుట్ చేసి అవి యాడ్జెక్టివ్స్వా కాదా, సో అదేవిధంగా అవి నౌన్ క్వాలిఫై చేస్తూనే చేయట్లేదా. సో ఒక నౌన్ పక్కన దాన్ని క్వాలిటీ చేసే ఒక వర్డ్, దాని క్వాలిటీని చూపించే ఒక వర్డ్ వచ్చిందంటే ఇట్ ఈస్ షూర్లీ కాల్డ్ యాజ్ అన్ అడ్జెక్టివ్, రైట్. నౌ లెట్ us get into next concept, verb. Right, now I'm going to explain verb, right. So verb definition అంటే it is a word which shows an action. ఓకే, యాక్షన్ అంటే పని, అంటే పనిని తెలియజేసేదాన్ని మనము verb గా చెప్పుకుంటున్నాము. సో నాట్ ఓన్లీ a task, not only a work, not only action. Okay, it shows state అంటే స్థితిని తెలియజేసేదాన్ని కూడా మనము verb గా ట్రీట్ చేస్తాము. సో ఇట్ ఈస్ ఎ వర్డ్ విచ్ షోస్ అన్ యాక్షన్ ఆర్ స్టేట్ ఈస్ కాల్డ్ verb. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాము. హీ గోస్ టు స్కూల్, అతను స్కూల్కి వెళతాడు. ఇక్కడ గోస్ అనేది verb form. ఓకే, అదేవిధంగా షీ సింగ్స్ సాంగ్స్, ఆమె పాటలు పాడుతుంది. ఓకే, సింగ్స్ అనేది verb form. సింగ్, ఓకే, సింగ్, గో, సింగ్. నెక్స్ట్, ఐ వాచ్డ్ ఏ మూవీ ఎస్టర్డే. ఇక్కడ వాచ్డ్ అంటే చూడటం, వాచ్డ్ ఇట్స్ అన్ యాక్షన్, రైట్. సో నేను ఒక సినిమా చూశాను, వాచ్డ్. ఓకే, రైట్, ఇది ఒక వెర్బ్. హీ ఈజ్ ఏ టీచర్. ఈజ్ అనేది వెర్బ్ ఫామ్. సో అది అతను టీచర్గా ఉన్నాడు అంటే తన స్థితిని తెలియజేస్తున్నమాట. అదేవిధంగా దే ఆర్ డాక్టర్స్, వాళ్ళు వైద్యులుగా ఉన్నారు అని చెప్తుంది. సో ఆర్ అనేది వాళ్ళ యొక్క స్టేట్ని తెలియజేస్తుంది. ఇలా మనకి మెయిన్ వెర్బ్స్, కొన్ని మెయిన్ వెర్బ్స్ అని, హెల్పింగ్ వెర్బ్స్ అని, ఓకే, వాటిని ఆగ్యులరీ వెర్బ్స్ అని కూడా అంటుంటాము. నెక్స్ట్ మనము వెర్బ్ అండ్ ఇట్స్ కైండ్స్ అనేటువంటి టాపిక్ లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెర్బ్స్ మనము తర్వాత చూద్దాము. ప్రస్తుతానికి మీకు ఇంట్రడక్షన్ లో వెర్బ్స్ మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఉన్నాం కాబట్టి ఈ డెఫినేషన్ ప్రకారం వెర్బ్ అంటే ఏంటి ముందు తెలుసుకోవాలి కదా. సో వెర్బ్ అంటే ఏంటి, ఆ వెర్బ్ ఇలా మనము రాసుకునే సెంటెన్స్ లో ఇవి వెర్బ్ అని మీరు చాలా ఈజీగా ఐడెంటిఫై చేసే విధంగా ఇక్కడ రాయటం జరిగింది. ఓకే, సో ఇలా మీరు కూడా వెర్బ్ అంటే ఏంటి అంటే, వెర్బ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ విచ్ షోస్ అన్ యాక్షన్, అంటే పనిని తెలియజేసేది కానీ స్థితిని తెలియజేసేదాన్ని కానీ మనము వెర్బ్ అంటాము. ఓకే, ఐ హోప్ యు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, రైట్. నెక్స్ట్ ఐ విల్ గో టు adverb, right. Now adverb, let us see the definition of adverb.
ఇట్ ఈస్ ఎ వర్డ్ దట్ మోడిఫైస్ ఎ వర్బ్, అన్ అడ్జెక్టివ్ ఆర్ అనదర్ అడ్వర్బ్. ఓకే, సో అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే అడ్వర్బ్ అనేది దేన్ని మోడిఫై చేస్తుంది అంటే ఆ వెర్బ్ ఎలా ఉపయోగించబడింది, అదేవిధంగా అడ్జెక్టివ్ ఎలా ఉపయోగించబడింది, అదేవిధంగా మరొక అడ్వర్బ్ ఎలా ఉపయోగించబడింది ఒక సెంటెన్స్లో అనేది తెలియజేయటమే అడ్వర్బ్ యొక్క పని. ఓకే, సో ఇట్ ఈస్ ఎ వర్డ్ దట్ మోడిఫైస్ ఎ వెర్బ్ ఆర్ అన్ అడ్జెక్టివ్ ఆర్ అనదర్ వెర్బ్. సో ఇలా అంటే ఒక పని ఎలా జరిగింది ఓకే అని చెప్పటమే అడ్వర్బ్ యొక్క పని. ఈ అట్టర్డ్ ద వర్డ్ క్విక్లీ. ఇంకా ఎగ్జాంపుల్ చూస్తే ఈ అట్టర్డ్ అంటే ప్రనౌన్స్డ్ పలకటం అన్నమాట. ఈ అట్టర్డ్ ద వర్డ్ క్విక్లీ అంటే స్పీడ్గా ఓకే చాలా ఫాస్ట్గా ఆ వర్డ్ని పలికాడట. క్విక్లీ అనేది అడ్వర్బ్. ఓకే, సో పని ఎలా జరిగింది, క్విక్గా జరిగిందని చెప్పడానికి దీన్ని అడ్వర్బ్ అంటాము. అదేవిధంగా షీ వాక్స్ స్లోలీ, ఆమె ఎలా నడిచింది, స్లోలీ నెమ్మదిగా నడిచింది. సో హౌ షీ వాక్స్ అంటే స్లోలీ, హౌ ద వర్క్ ఈస్ డన్. ఓకే, సో కాబట్టి ఈ స్లోలీని మనము అడ్వర్బ్ కింద తీసుకుంటాము. అదేవిధంగా దే విజిట్ దిస్ ప్లేస్ రెగ్యులర్లీ. ఓకే, విజిట్ దిస్ ప్లేస్ రెగ్యులర్లీ. సో రెగ్యులర్లీ అంటే తరచుగా వాళ్ళు ఆ ప్లేస్ని విజిట్ చేస్తారంట. సో ఎలా విజిట్ చేస్తారంట, రెగ్యులర్గా విజిట్ చేస్తారంట. సో ఇక్కడ రెగ్యులర్లీ అనేది యాడ్వర్బ్, ఇక్కడ క్విక్లీ అనేది యాడ్వర్బ్, స్లోలీ అనేది యాడ్వర్బ్. సో నెక్స్ట్ ద రోజ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా యాడ్జెక్టివ్ కూడా మాడిఫై చేస్తుందని. సో బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్, సో వెరీ అనేది యాడ్వర్బ్. సో బ్యూటిఫుల్ చాలా అందంగా ఉంది అని చెప్పడానికి అంటే ఒక క్వాంటిటీని ఇస్తుంది అనమాట. వెరీ అంటే చాలా, ఎంత అందంగా ఉందో. ఓకే, సో హౌ ఇట్స్ బ్యూటిఫుల్, ఎంత అందంగా ఉందో అని చెప్పడానికి వెరీ అనే వర్డ్ వాడాము. సో ఇక్కడ వెరీ అనేది కూడా ఒక యాడ్వర్బ్, అంటే ఒక వెర్బ్ను మాత్రమే కాదు యాడ్జెక్టివ్ను కూడా మోడిఫై చేయగలదు అనమాట. ఏది యాడ్వర్బ్. నెక్స్ట్ ఇదేమో యాడ్వర్బ్ కింద తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ హీ వర్క్డ్ క్వైట్ హార్డ్. ఇక్కడ క్వైట్ అనేది యాడ్వర్బే, హార్డ్ అనేది కూడా యాడ్వర్బే. ఓకే, సో ఇక్కడ చూడండి అనదర్ యాడ్వర్బ్ అన్నాడు కదా. ఓకే, ఇక్కడ ఈ క్వైట్ అనే యాడ్వర్బ్ ఇంకొక యాడ్వర్బ్ ని మోడిఫై చేస్తుంది. సో హార్డ్ అంటే ఏంది, పుట్టింగ్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఓకే, క్వైట్ అంటే సో సమ్ ఎక్స్టెన్షన్, ఇట్స్ అంటే కంప్లీట్లీ అని అర్థం అక్కడ. సో అంటే చాలా ఎఫర్ట్ పెట్టాడు, అంటే పూర్తి ఎఫర్ట్ పెట్టాడు అని అర్థం. సో కాబట్టి ఇక్కడ క్వైట్ అనేది అడ్వర్బే, అదేవిధంగా హార్డ్ అనేది కూడా అడ్వర్బే. ఓకే, సో ఈ అడ్వర్బ్ లో కూడా మనకి కైండ్స్ ఆఫ్ అడ్వర్బ్స్ ఉన్నాయి. మనం కైండ్స్ ఆఫ్ అడ్వర్బ్స్ అనే టాపిక్ వచ్చినప్పుడు అందులో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అడ్వర్బ్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా యూజ్ చేస్తాం అనేది ఆ కాన్సెప్ట్ నేను డిస్కస్ చేస్తా. ఇప్పుడు మాత్రము జస్ట్ మీకు ఇక్కడ ఆ అడ్వర్బ్ డెఫినేషన్, సో హౌ ద అడ్వర్బ్స్ వర్క్ ఇన్ ఏ గివెన్ సెంటెన్స్ అనేది ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. నెక్స్ట్ ప్రిపోజిషన్. రైట్, నౌ ప్రిపోజిషన్. రైట్, ప్రిపోజిషన్ మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ ఏ వర్డ్ యూజ్డ్ విత్ ఏ నౌన్ ఆర్ ప్రనౌన్, అంటే ప్రనౌన్తో కానీ నౌన్తో కానీ యూజ్ చేయబడుతుందంట. టు షో దే రిలేషన్, ఓకే, వాటికి ఉన్నటువంటి సంబంధం విత్ సంథింగ్ ఎల్స్, ఇంకొక దానికి, ఇంకో నౌన్కి కావచ్చు, ఇంకొక ప్రనౌన్స్ కావచ్చు. ఒక నౌన్ కానీ ప్రనౌన్కి ఉన్నటువంటి ఆ మధ్య సంబంధం వేరొక నౌన్స్తో కానీ వేరొక ప్రనౌన్స్తో కానీ లేదంటే ఇంకా ఐదర్ ఎనీథింగ్ దేనితోటైనా ఆ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ని తెలియజేసేదే ప్రిపోజిషన్. Preposition is a word which shows relationship with a noun with some other thing. Okay, it is called preposition. So preposition, okay, అంటే పొజిషన్ అంటే అది ఉండే స్థలం అన్నమాట. ఓకే, ప్రీపొజిషన్ దాని ముందుండే స్థలము ప్రీపొజిషన్. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ద బుక్ అనేది ఒక నౌన్. ఓకే, అండ్ ద టేబుల్ అనేది ఒక నౌన్. ఈ రెండు నౌన్స్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ ని తెలియజేస్తుంది. ఏం తెలియజేస్తుంది ఇక్కడ? ఆన్ అనే ఒక వర్డ్ తెలియజేస్తుంది. అంటే ద బుక్ ఈజ్ ఎ నౌన్ అండ్ ద టేబుల్ ఈజ్ ఎ నౌన్. ఓకే, ఈ రెండింటికి మధ్య రిలేషన్ ని ఆన్ అనే వర్డ్ తెలియజేస్తుంది. అంటే ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అంటే పుస్తకం టేబుల్ మీద ఉంది అని చెప్తున్నాం. ఓకే, సో బుక్ ఎక్కడ ఉంది? టేబుల్ మీద. సో మీద
మీద అనేటువంటి అర్థాన్ని ఇచ్చేదే ఆన్. అంటే రెండు నౌన్స్ మధ్య రిలేషన్ తెలియజేస్తే, లేదంటే ఒక నౌన్ ఒక ప్రొనౌన్ అయి ఉండొచ్చు, రెండు ప్రొనౌన్స్ మధ్య అయి ఉండొచ్చు. సో వాటి మధ్య ఉన్న రిలేషన్ తెలియజేదాన్ని మనము ప్రిపోజిషన్ అంటాము. సో షీ గోస్ టు కాలేజ్. ఇక్కడ షీ అనేది ప్రనౌన్, షీ అనేది ప్రనౌన్. ఇక్కడ కాలేజ్ అనేది నౌన్. ఒక ప్రనౌన్కి ఒక నౌన్కి మధ్య ఉన్న రిలేషన్ ని తెలియజేసింది. ఏంటిది అది? టు. ఇక్కడ ఇది టు అనేది ప్రిపోజిషన్. ఐ ఆమ్ ఫాండ్ ఆఫ్ స్వీట్స్. ఐ ఆమ్ ఫాండ్ ఆఫ్ స్వీట్స్. ఇక్కడ ఐ ఆమ్ అంటే నేను, అంటే ఇది ఒక ప్రనౌన్. ఓకే. సో ఫాండ్ ఆఫ్ స్వీట్స్, స్వీట్స్ అనేది నౌన్. ఓకే. సో ఆఫ్ అనేది ఏంటిది? ప్రిపోజిషన్. అంటే ప్రనౌన్కి నౌన్కి మధ్య రిలేషన్ తెలియజేసింది ఆఫ్. ఇలా మాట్లాడుకుంటూ పోతే మనము దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ప్రిపోజిషన్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్, ఎట్, ఆఫ్, విత్, ఓవర్, అప్, ఓకే, అపాన్, ఓకే, ఫ్రమ్. ఓకే, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ కూడా మనకి ఇంగ్లీష్లో ఉన్నాయి. కైండ్స్ ఆఫ్ ప్రిపోజిషన్ టాపిక్ కూడా ఉంది, దాని మీద కూడా నేను ఒక వీడియో చేస్తాను. సో అంటిల్ దెన్ మీరు ఈ ప్రిపోజిషన్ డెఫినేషన్ని, ఈ ప్రిపోజిషన్ ఎలా యూజ్ చేయబడుతుంది, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రిపోజిషన్, హౌ ద ప్రిపోజిషన్ షోస్ రిలేషన్ బిట్వీన్ two nouns or two pronouns. Okay, so noun with some other thing, okay, that is called preposition అని మీరు నేర్చుకున్నారు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రిపోజిషన్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, conjunction. Right now, conjunction. Right, I am going to explain conjunction. Conjunction అంటే మనం తెలుగులో చెప్పుకున్నాం కదా, సముచ్చయము. అంటే conjunction అంటే it is connecting two words or two sentences. Okay, right. It is a word which is used to connect two words, two phrases, or two clauses, or two sentences. Okay, right. అంటే మనము two words అంటే రెండు పదాలని కానీ, రెండు ఫ్రేజెస్ కానీ, రెండు క్లాజెస్ కానీ, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఫ్రేజెస్ డెఫినేషన్ మనం లాస్ట్ క్లాస్ చెప్పుకున్నాం. ఫ్రేజెస్, క్లాజ్ డెఫినేషన్. సో అదేవిధంగా టూ సెంటెన్స్ డెఫినేషన్ మనం లాస్ట్ క్లాస్ చెప్పుకున్నాం. ఓకే, రైట్. సో వీటిని ఏవైనా రెండింటిని, ఓకే, కనెక్ట్ చేసే వాటిని మనము ఫ్రేజెస్ కంజెషన్ అని చెప్పుకుంటున్నాం ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ జయంత్ అండ్ వసంత్ ఆర్ బ్రదర్స్. ఇక్కడ జయంత్ అనేది ఒక వర్డ్, వసంత్ అనేది ఒక వర్డ్. జయంత్, వసంత్ ఈ రెండు వర్డ్స్ని ఏం కనెక్ట్ చేసింది? అండ్ అనేటువంటిది, అండ్ అనే వర్డ్ కనెక్ట్ చేసింది. దీన్ని మనం ఏమంటున్నాం అంటే కంజంక్షన్ అంటున్నాం. అండ్ అనే వర్డ్ కంజంక్షన్ అంటున్నాం. సో హీ కెన్ కమ్ హియర్ ఆర్ దేర్. అతను ఇక్కడికి రాగలడు లేదా అక్కడికి కూడా రాగలడు. సో ఇక్కడ ఈ రెండు మనము ఇది ఈ కెన్ కమ్ హియర్ ఆర్ దేర్, ఇక్కడ ఆర్ తర్వాత ఉన్న దాన్ని ఈ వర్డ్ మనం ఫ్రేజ్ కింద ట్రీట్ చేస్తాం అనమాట. ఓకే, సో అంటే రెండు ఫ్రేజెస్ని ఇక్కడ కలుపుతుందని అర్థం. ఇక్కడ ఓఆర్ఆర్ అనేది మనకి ఏమైంది? కంజంక్షన్ అవుతుంది. ఐ వాంటెడ్ టు గో అవుట్ బట్ ఇట్ వాస్ రైనింగ్. ఓకే, సో ఐ వాంటెడ్ టు గో అవుట్ బట్ ఇట్ వాస్ రైనింగ్. ఇక్కడ ఐ వాంటెడ్ టు గో అవుట్ బట్ ఇట్ వాస్ రైనింగ్. బట్ ఇట్ వాస్ రైనింగ్ అనేది ఇది ఒక క్లాజ్ అనమాట. ఓకే, ఈ క్లాజు ఇక్కడ ఇంకో క్లాజ్ ఉంది. ఈ రెండు క్లాజుల్ని కంబైన్ చేస్తుంది బట్. ఇది ఒక కంజంక్షన్, రైట్. ఇక్కడ చూడండి, కృష్ణ ఈజ్ ఏ టీచర్ అండ్ రమేష్ ఈజ్ ఏ డాక్టర్. కృష్ణ ఈజ్ ఏ టీచర్ అండ్ రమేష్ ఈజ్ ఏ డాక్టర్. ఇక్కడ కృష్ణ ఈజ్ ఏ టీచర్, రైట్, ఇదొక సెంటెన్స్, అండ్ రమేష్ ఈజ్ ఏ డాక్టర్, ఇదొక సెంటెన్స్. ఈ రెండు సెంటెన్స్ని అండ్ అనే కంజంక్షన్ కలుపుతుంది అనమాట. ఇక్కడ అండ్, ఆర్, బట్ వీటిని మనము కంజంక్షన్ కింద ట్రీట్ చేస్తాం. ఇంకా చాలా కంజంక్షన్స్ ఉన్నాయి. ఇఫ్, దో అని, ఈవెన్ దో, ఆల్ దో, ఓకే, సిన్స్, ఓకే, అండ్ ఇవన్నీ కూడా కంజంక్షన్స్ ఉన్నాయి. టైప్స్ ఆఫ్ కంజంక్షన్ అనే టాపిక్ లో మనం వీటిని ఇంకొకసారి చాలా క్లుప్తంగా చెప్పుకుంటాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ కంజంక్షన్. కంజంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ వర్డ్ విచ్ కనెక్ట్స్ two words or two sentences, two phrases or two clauses is called a conjunction, right? So I hope you understand. Please make note of it, right? Interjection. Interjection అంటే ఏంటి చూద్దాం ఒకసారి ఇప్పుడు. It is a word or sound used to express sudden feelings or thought. Okay, అంటే మనలో కలిగేటువంటి ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేసే విధానాన్ని తెలియజేసేవే ఇంటర్జెక్షన్స్ అంటున్నాం. ఓకే, ఇట్ ఈస్ ఏ వర్డ్ ఆర్ సౌండ్ విచ్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ సడన్ ఫీలింగ్. మనలో కలిగేటువంటి ఒక
అనుకోకుండా తెలియకుండా కలిగే ఒక భావన ఏదైతే ఉంటుందో దాన్ని అది కానీ మనకు చిన్న సడన్ థాట్స్ నుండి వాటిని ఎక్స్ప్రెస్ చేసేటువంటి పదాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏమంటామంటే ఇంటర్జెక్షన్స్ అంటాం. ఓకే, ఇక చూడండి, హో వాట్ ఎ పిటీ. ఓకే, హో వాట్ ఎ పిటీ. ఇక్కడ ఇంటర్జెక్షన్స్ అన్ని కూడా మనం ఎక్స్క్లమేటరీ మార్క్ తోటి మనం చూపిస్తాం అనమాట. ఎక్స్క్లమేటరీ మార్క్ అంటే ఇలా ఉంటుంది. ఓకే, ఇలా ఇలా లైన్ గీసి కింద డాట్ పెడతాం అనమాట. హో వాట్ ఎ పిటీ, హుర్ర్ ఐ వన్ ద గేమ్, హో వాట్ ఎ పిటీ. ఓకే, సో అంటే ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ మనలో కలగానే అది హ్యాపీయెస్ట్ కావచ్చు, లేదంటే సాడ్ కావచ్చు. ఓకే, సాడ్ ఎక్స్ప్రెషన్ కానీ, సాడ్ థాట్ కానీ, సాడ్ ఫీలింగ్ కానీ కలిగినప్పుడు వాటిని మనం ఎక్స్ప్రెస్ చేసే విధానంలో వీటిని యూజ్ చేస్తుంటాం. హో వాట్ ఎ పిటీ. ఓకే, సో అది ఎంతో బాధగా ఉంది అని చెప్పడానికి. హుర్ర్ వి వన్ ద గేమ్. సో మనలో ఒక హ్యాపీ ఫీలింగ్ వెళ్ళినప్పుడు, ఒక గేమ్ గెలిచాము, హుర్ర్ వి వన్ ద గేమ్. అలాస్ షీఈస్ గాన్, అలాస్ షీఈస్ గాన్ అంటే ఆమె లేదు. ఓకే, షీఈస్ నో మోర్ అని చెప్పడానికి, ఒక సాడెస్ట్ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయడానికి అలాస్ అనేవారు. వావ్ వావ్ యు డిడ్ ఏ గుడ్ జాబ్. ఓకే, నువ్వు ఒక మంచి పని చేసావు అని చెప్పడానికి వావ్ యు డిడ్ ఏ గుడ్ జాబ్. అలా విధంగా బ్రేవ్ అనేవాడు, హా అనేవాడు, హెల్లో అనేవాడు, హా అనేవాడు, ఊప్స్ అనేవాడు. ఓకే, ఇలా ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంటర్జెక్షన్స్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నాయన్నమాట. సో మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జస్ట్ యూ రిమెంబర్ ద డెఫినేషన్ అండ్ యూ ట్రై టు యూజ్ these words in the sentences and you try to identify what are the conjunctions in English language. Okay, so mukyanga intermediate students ki ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్లో ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద మొత్తం మీద మనకి ఒక 4 మార్క్స్ బిట్స్ రావడం జరుగుతుంది. సో వన్స్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ ఇఫ్ దే మేక్ నోట్ ఆఫ్ దిస్ గ్రామర్ టాపిక్ they will easily gain marks in the concept of parts of speech, right? So this is all about parts of speech. So today we have learnt the definition of parts of speech, okay, and the kinds of parts of speech: noun, pronoun, adjective, okay, verb, adverb, preposition, conjunction, interjection, and all these names of parts of speech and their definitions with examples today we have seen, right? So I request all the viewers, please make note of all these things and you practice yourself. Okay, practice makes perfect. Okay, right? So you try to identify all the parts of speech in the given text, then you will easily remember all the parts of speech. Okay, so thank you very much. In the next class we will meet again.